చోట రక్తం చిందినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మాట మాట అనుకోని వాళ్ళు జుట్టు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉమ్మడి కుటుంబం ముక్కలైపోతుంది. ఎవరికి వారు వేరైపోతారు. గూడు చెదిరిన పక్షులైపోతారు. నిజాన్ని ఎవరూ ఎంతో కాలం దాచలేరు. జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు. మీరు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా దాగిన నిజం త్వరలోనే బయటపడుతుంది. నేను చెప్పిన ప్రతి మాట నీ కుటుంబంలో జరిగి తీరుతుంది. గుర్తుపెట్టుకోండమ్మా, పుట్టుక దగ్గరే మర్మం ఉంది. సవర్ల బంగారం ఎప్పుడు ఒంటి మీద వేసుకుని తిరిగే జాతకం నీది అని చెప్పిందంట. ఆవిడ వచ్చినప్పుడల్లా అలా చెప్పేయడంతో మన బతుకులు ఇలా ఉన్నాయంట్రా అని రోజు నా బుర్ర తినేస్తుంది. అవును, ఆవిడ చెప్పేది నిజమంటావేంటే? నన్ను అడుగుతారేంటండి? నువ్వు చెప్పవు, ఆవిడ వినదు. అయినా నాకెందుకు ఈ తలనొప్పులన్నీ? ఎక్కడా చావండి. అసలు మ్యాటర్ వదిలేసి ఇలా మురిసిపోతున్నాను. లోకేశ్వరి గురించి మాట్లాడినప్పుడల్లా ఇది పడే తడబాటు, హాస్పిటల్లో ఇది పడిన కంగారు, చేసిన హడావిడి, ఇవన్నీ చూస్తుంటే ఆ సోదావిడ కాదు, ఇది చెప్పిందే సోది అనిపిస్తోంది. నిజంగా ఏదో మర్మం ఉంది. అదేంటో తెలుసుకోగలిగితే ఆ ఆస్తి నా చేతికే వస్తుంది. అసలు ఆ మర్మం ఏంటి? ఇది ఏదో నిజం దాస్తోంది. ఏంటది? దాని దగ్గరికి వస్తుందని బిడ్డ కడుపు నింపడానికి ఏ తల్లైనా అబద్ధం చెప్తుంది. కానీ నువ్వు దాని మనసు పాడు చేయటానికి, దాన్ని నీలా తయారు చేయటానికి లేనిపోని అబద్ధాలు చెప్తున్నావు. రక్తం నువ్విచ్చావా? ఆ మాట చెప్పడానికి సిగ్గనిపించడం లేదు. లోకేశ్వరి, అమ్మో ఇదేంటి బ్యాగ్ తగిలించుకుని వచ్చింది? ఇప్పుడు దీనితో పాటు నన్ను స్కూల్కి వెళ్ళమంటారా ఏంటి? ఏంటి? నేను స్కూల్కి వెళ్తున్నాను. అవునా, ఉండు నేను వస్తాను. పిలిపేలా వస్తుంది? ఈ ఊరు ప్రెసిడెంట్ మా వదిన కాబట్టి ఏ పిలుపైనా ముందుగా తనకే వస్తుంది, ఏ గౌరవమైనా ముందు తనకే దక్కుతుంది. ఉండండి పంతులు గారు, మా వదిన పిలుస్తాను. వదినా, వదినా. వస్తున్నా శివ. నమస్కారం పంతులు గారు. ఏం పంతులు గారు, ఏంటి ఎలా వచ్చారు? అదేనయ్యా, రేపు శివరాత్రి కదా, ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఈ ఇంటి నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు రావాలి. అలాగే తొలిహారతి కూడా మీరే అందుకోవాలమ్మా. ఈ విషయం చెప్పి వెళ్దామని. ఆచార్యం అంటే కష్టమైనవి చేయాలి కదా. చెయ్యాలి. మీ అమ్మ చేసిన పని వల్ల మేం పడుతున్న కష్టాలు చాలవన్నట్టు ఆచారాల కోసం, గొప్పలు నిలబెట్టుకోవడం కోసం కూడా కష్టాలు పడతాం. ఆ రోజులు పోయాయి పంతులు గారు. ఇదేదో చెప్పిందని మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకండి. పంతులు గారు, పట్టు వస్త్రాలు వస్తాయి, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. ఎలా వస్తాయే? వస్తాయని చెప్తున్నాను కదా అత్తయ్య, మీరు వెళ్ళండి పంతులు గారు. ఆగు పంతులు. ఎక్కాలని, నేనే అన్ని ఆహ్వానాలు అందుకోవాలని ఎన్నోసార్లు ట్రై చేశాను. కాని నా వల్లే కాలేదు.
నేను తొక్కుతా. రేపు జరగబోయే శివరాత్రి ఉత్సవాలలో తొలి హారతి నేనే అందుకుంటాను. అది కాదే. శివ్, లోకేశ్వరి ఇస్ బ్యాక్. అలా ఉన్నావు? ఏం లేదమ్మా. చెప్పమ్మా, నాతో చెప్పవా? మా అమ్మవి కదా, చెప్పమ్మా. ఏం లేదమ్మా, శివరాత్రికి దేవుడికి అమ్మవారికి బట్టలు పెట్టాలి కదా. అవును, పెట్టేద్దాం. పెట్టాలంటే డబ్బులు కావాలి కదా. నా దగ్గర అన్ని డబ్బులు లేవు. ఓ సింతేనా? దీనికి ఎంత టెన్షన్ పడిపోతావేంటమ్మా? ఉండు. నానా, నానా, ఏంటమ్మా? మన ఇంటికి పొలానికి సంబంధించిన అకౌంట్స్ నువ్వే చూస్తున్నావు కదా. అవును. మనీ ట్రాన్సాక్షన్ అంటే నువ్వే చేస్తున్నావు కదా. అయితే అమ్మా, నీకెంత కావాలి? ఒక 13,000. వాళ్ళకి డబ్బు అవసరం వచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారని? ఇంట్లో వేలకు వేలు ఉండడానికి. ఆ గీత ఏదో బట్టలు కుడుతుంది కాబట్టి మెయింటైన్ చేస్తున్నారు. దేవుడికి బట్టలు పెడతానని ఆ గీత కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే ఈ ప్లాన్ వేశాను. ఇప్పుడు వాళ్ళు దేవుడికి బట్టలు పెట్టడం అవ్వదు. బయట అప్పు చేస్తే షేమ్. ఇంట్లో వాళ్ళం ఇవ్వం. అప్పుడు దేవుడికి బట్టలు మనమే పెడతాం. తొలి హారతి మనమే తీసుకుంటాం. క్యూరియాసిటీ ఏముంది? నువ్వు చెప్పాలని అడిగాను. ఏం లేదు బావగారు, రేపు శివరాత్రి రోజు మీ ఇంట్లో ఒక విచిత్రం జరగబోతోంది. ఓ నిజం బయటపడబోతోంది. దాంతో అన్ని విషయాల్లో క్లారిటీ వస్తుందని చెప్పింది. అంటే ప్రియ దగ్గర పెరుగుతున్న లోకేశ్వరి గీత కూతురే అన్న నిజం బయటపడుతుందా? రేపేగా శివరాత్రి. ఆ నిజమేంటో తెలిస్తే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదు. నీకు ప్రశాంతత వస్తుందో లేదో తెలియదు గానీ ఈ నిజం ఎలాగోలా బయటపడితే కక్కలేక మెంగలేక పడుతున్న ఈ నరకం నుండి నేను బయటపడతాను. నాన్న దగ్గర కొంత డబ్బుంది. అందులోంచి తీసి ముందు దేవుడికి బట్టలు పెట్టేసి ఆ తర్వాత చదువుదాం అనుకున్నాం. కాకపోతే ఆ డబ్బుల్ని పిన్ని కావాలని నాన్న దగ్గర నుండి తీసేసుకుంది. మీ పిన్ని గురించి తెలిసిందే కదమ్మా. వాళ్ళకి ఎలాగూ మంచి పనులు చేయడానికి చేతులు రావు. ఎవరన్నా చేస్తూ ఉంటే చూసి ఓర్చుకునే బుద్ధి లేదు. అందుకే నువ్వు పని చేస్తే అమ్మ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేవుడికి బట్టలు పెట్టచ్చు. నేనేం చేయగలనమ్మా? ఊళ్ళో వాళ్ళందరూ నీకు బాగా పరిచయం కదా తాతయ్య. పరిచయం అంటే నాకు జెంట్స్తో పెద్ద టచ్ లేదమ్మా. లేడీస్తోనే ఒక రకంగా టచ్ ఎక్కువ. నువ్వు వెళ్ళి ఈ ఊర్లో నీకు తెలిసిన బాగా డబ్బున్న లేడీస్ అందరినీ పిలుచుకురా. దేనికమ్మా? బ్లౌజులో కొత్త డిజైన్ వచ్చింది, శివరాత్రి స్పెషల్ అని పిలుచుకురా. కొత్త డిజైనా? ఏంటది? నాకు కూడా తెలీదు. ఇది జస్ట్ ఐడియా. వాళ్ళని పిలుచుకొస్తే అమ్మ వాళ్ళకి కొత్త స్టైల్లో బ్లౌజులు కుట్టిస్తుంది. దాంతో డబ్బులు వస్తాయి. ఐడియా బానే ఉందమ్మా. మరి మీ అమ్మకి ఈ విషయం తెలుసా? నేను అమ్మని కన్విన్స్ చేస్తాను. తను టైలర్ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక కొత్త డిజైన్ కుట్టిస్తుంది. వాళ్ళిచ్చిన డబ్బులతో యుద్ధమైనా చేస్తాం, గెలుస్తాం, నిలుస్తాం. ఉత్సవాలు చేస్తారో లేక ఇంట్లో కూర్చుని ఏడుస్తారో మేము చూస్తాం. దేవుడికి బట్టలు మా అమ్మతోనే పెట్టిస్తా. తొలి హారతి నేనే అందుకుంటా. చూసుకుందాం. లోకేశ్వర్యో ఈ గుండమ్మో ఈ శివరాత్రితో తేలిపోతుంది. చూసుకుందాం. ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్. శివ, చిన్నపిల్ల అదేదో మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏంటి? చిన్నపిల్ల ఏంటి? ఏ నువ్వు నాన్న కలిసి
ఓ పెద్ద ఈవెంట్ లో గ్రేట్ డిజైనర్స్ గా పేరు తెచ్చుకున్నారంట కదా. తాతయ్య చెప్పాడు. అవునమ్మా, అసలు అవకాశం మీ నాన్నకి రావడానికి కారణం మీ అమ్మే. మరింకేంటి, మనమేం అప్పు చేయట్లేదు, పిన్ని వాళ్ళ డబ్బులు అడిగి ఇబ్బంది పడట్లేదు. మనకున్న టాలెంట్ తో మనం సంపాదించుకుంటున్నాం అంతే. దట్ ఈస్ లోకేశ్వరి. ఆ గీత దేవుడికి బట్టలు పెట్టకుండా చేస్తా నాతో ఛాలెంజ్ చేసిన గుండమని నా ముందు ఓడిపోయానని ఒప్పుకుని తల దించుకునేలా చేస్తా. గెలుపుని నీ కానుకగా ఇస్తా. తొలి హారతి తీసుకుని లోకేశ్వరి జిందాబాద్ అని చెప్పి జనం చేత జేజేలు కొట్టించుకుంటా. ఏంటి తీసుకోవాలి? నీకెందుకు? నీకేమన్నా పెళ్ళి అవ్వాలా, శ్రీమంతం అవ్వాలా? ఆల్రెడీ 2 వంతులు అయిపోయింది, ఇంకెందుకు ఆరాటం? మనం అలా పట్టుబట్టలతో గుడికి వెళ్తుంటే జనాలు ప్రియా అమ్మగారు, లోకేశ్వరి అమ్మగారు అని జేజేలు కొడుతూ దండాలు పెడుతుంటే సో దక్కబోయే గౌరవాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ బాబు నువ్వు చెప్పు. ఏది నేను హా, అయితే నాకు ఒక మంచి డిజైన్ చేసి పెట్టండి. నేనా? నీకు? నాకే నువ్వు డిజైన్ చేసి పెట్టావు, ఇప్పుడు నేను నీకు డిజైన్ చేసి పెట్టాలా? మీరు డిజైనరే కదా. ఆ రోజులు పోయాలేవే. ఇప్పుడు నన్ను డిజైన్స్ గురించి కాదు, ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఏ పంటకి ఏ ఎరువు వాడాలి, పాడి పంటలు, పందుల పెంపకం, ఇది మన నాలెడ్జ్. వాటి గురించి అయితే అడుగు. అలా అంటారేంటండి? భార్య భర్తలు 50-50 అంటారు కదా. మరి నా కష్టంలో మీరు షేర్ చేసుకోరా? నీతో షేర్ చేసుకున్నందుకే నా బతికెట్ట అయింది. ఇంకా షేర్ చేసుకుంటే నాకు మిగిలేదు గుండె. అలా అంటావు? లేకపోతే ఈ ఇంటి దేవత తనకేదన్నా అవసరం ఉంటే పిలిచి ఇది చెయ్యండి అని కమెంట్ చేస్తూ మాట్లాడాలి కానీ సాయం చెయ్యండి అని బతిమాలుకోవడం ఏంటి? కోపం వచ్చిందా? అలిగా. ఇప్పుడు పోయింది. నా బంగారం. మాకేం పట్టలేదు, పదవే. గుండమ్మా, ఏంటా మాటలు? అన్నయ్యమ్మా, అది అనగలేంది. ఇదంటే తప్పే ఉందే. అవును, నన్నంటే పర్వాలేదు, కానీ మా అమ్మనంటే మాత్రం ఊరుకుంటానా? అది కూడా నా కూతురేనమ్మా. సరేనమ్మా, నేను వెళ్ళి ఈ మెటీరియల్ తీసుకొస్తాను. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఇవే నా బ్లెస్సింగ్స్. నీకు నా ముద్దులు. గీత, అన్నం పెట్టవా? మా భోంచేసావా? మమ్మీ, ఇంకా మిషన్స్ రావడం లేదేంటి మమ్మీ? మిషన్ కుట్టడం అంటే మాటలా ఏంటి? ముందు బ్లౌజులు కటింగ్ చేయాలి, సూదిలోకి దారం ఎక్కించాలి, ఆ తర్వాత మిషన్ ఎక్కి కుట్టాలి. అప్పుడు సౌండ్ రావాలి, నా చేతిలో ఆ అమ్మ కుతులిద్దరికి మొత్తం మోగిపోవాలి.
ప్రియా నువ్వు, ఆంటీ అని తను, రాసుకోవడాలు పూసుకోవడాలు. ప్రియ ఎలా తయారైందంటే అంత నీ ట్రైనింగే. నేనేం చేశాను బావగారు? సొంత కూతుర్లా చూసుకున్నాను. అది ఆస్తి చేతికి రాగానే మారిపోయింది, నన్ను పక్కన పెట్టేసింది. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారంటారే, ఇదే మరి. ప్రియ సంగతి వదిలేయండి బావగారు. ఆ పిల్ల రాక్షసి అమ్మో అమ్మో ఎన్ని మాటలంటుంది. మా అక్కకు కూడా నేనింత భయపడలేదు బావగారు. కానీ దీనికి ఎదురుపడాలంటేనే భయమేస్తుంది. పోయి తిని పడుకుందాం అనుకున్నాను, ఇంకా సౌండ్ రావడం లేదు. ఎవరైనా గొడవ పడుతుంటే మీ లేడీస్కి ఎంత ఆనందం అమ్మా. ఆనందమే ఉంటుంది. ఏ మీరు మాత్రం ఎవరైనా గొడవ పడుతుంటే చూడరా? గొడవ పడాలని చూడం. అయినా నీ కోరిక తీరదు, వాళ్ళ వెయిటింగ్ ఫలించదు. అంటే మిషన్ కుట్టదంటారా? తెల్లారేసరికి వర్క్ మొత్తం ఫినిష్ చేస్తానని మాటిచ్చింది కదా. అన్నమాట ప్రకారం డ్రెస్సు కుడుతుంది, కానీ సౌండ్ మాత్రం రాదు. అదెలా? వెయిటింగ్ చేస్తున్నా. మన బీచ్ చివర కిరాణా కొట్టుడు ఒకడున్నాడు కదా. అవును, పాప మాడికి వినపడదరా? వెళ్ళి వాడికి చెప్పు. ఏ నువ్వు ఏం చెప్పినా వాడికి వినపడదు కాబట్టి నువ్వు ఎంతసేపు చెప్పినా వింటాడు. మరీ అంత ఎకసెకాలేం వద్దు. ఇది మిషన్ ఏ నిమిషంలో మొదలు పెట్టుద్ది, గొడవ అయిపోద్ది, హాయిగా పడుకోవచ్చు. రేయ్, మా వదిన్ని తక్కువ అంచనా వేస్తున్నావురా. తన టాలెంట్ గురించి నీకు తెలీదు. సౌండ్ బయటికి వినపడకుండా కూడా కుడుతుంది. కావాలంటే పందెం. ముందు తిను. అదే చేస్తున్నాం. ఇప్పటి నుంచే మేల్కొల్పితే బాగుంటుంది కదా. చాలా బాగుంటుందమ్మా. మరైతే ఊరంతా వినపడేలాగా శివుడు పాటలు పెట్టండి. తప్పకుండా అమ్మా. ఇప్పుడు పాటలేంటే? ఆ పాటల సౌండ్ కి నువ్వు మిషన్ కుట్టిన సౌండ్ ఎలా వినపడుతుంది? అదే నా ఐడియా. దేవుడు పాటలు కాబట్టి ఎవరూ ఆపమని చెప్పరు. సో నువ్వు హ్యాపీగా మిషన్ కుట్టుకోవచ్చు. హౌ ఇస్ ఇట్? రాత్రి పూట మధ్యలో వెళ్ళవని ఈ టైంలో పాటలు పెట్టారేంటి మమ్మీ? ఆ మైక్ సౌండ్ లో ఈ మిషన్ సౌండ్ ఏమైనా పడుతుంది? రేయ్, చూసావా మా వదిన ప్లానింగ్? ఈ ప్లాన్ మీ వదింది కాదు, ఖచ్చితంగా నా కూతురుదే అయి ఉంటుంది. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయ. చూసావా మమ్మీ, అది ఎంత పొగరుగా మాట్లాడుతుందో. మిషన్ కుట్టడం స్టార్ట్ చేశారని చెప్పింది కదా. పద వెళ్ళి గొడవ పడదాం. ఏంటి గొడవ పడేది? ఆ పాటల సౌండ్ తప్ప మిషన్ సౌండ్ వినపడడం లేదు కదా, ఎలా అడుగుతావు? అయితే గుడికి ఫోన్ చేసి పాటలు ఆపమని చెప్పు. చెప్పు తీసుకుని కొడతారు. దేవుని పాటలు ఆపమండి. ఇలా దెబ్బ కొట్టిందేంటి మమ్మీ? అమ్మా,
తగలబెట్టేస్తాం కదా. తగలబెట్టడమా? ధాన్యం రావాలంటే పంట కోసుకుంటూ పోవాలి. మనం గెలవాలి అంటే కుట్టిన మెటీరియల్ని నాశనం చేయాలి. కరెక్టే గాని వాటిని తగలబెడితే మనమే చేసామని తెలిస్తే? తగలబెట్టింది మనమే అని ఒక చీటీలో రాసి పెడతామే ఏంటి? అది జస్ట్ ఫైర్ యాక్సిడెంట్ అని క్రియేట్ చేస్తామంతే. నిన్ను చూస్తుంటే అచ్చం నాలాగే ఆలోచిస్తున్నావని ముచ్చటేస్తుంది. అట్ ది సేమ్ టైం భయం కూడా వేస్తుంది. భయం దేనికి? పక్కోళ్ళ కొంపల్ని తగలబెట్టేసే నువ్వు నా కొంపని ఎప్పుడు తగలబెడతావా అని. పరమం పదం విశ్వద పరమా నిత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతే పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం హరం నారాయణం జ్యోతిరం నారాయణ బ్రహ్మరత్న పరః నారాయణ నారాయణ పరః వేస్తే కించిత్ జగత్ సర్వం. ఇవాళ శివరాత్రి, దేవుడికి పెట్టాల్సిన బట్టల మాట ఏంటి? కస్టమర్స్ రావడమే ఆలస్యం తాతయ్య. వాళ్ళు రాగానే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన బట్టలు వాళ్ళకి ఇచ్చేయడం, డబ్బులు తీసుకోవడం. అనుకున్నట్టు 20,000తో కాదు, 30,000 పెట్టి అయ్యవారికి పట్టు పంచ, అమ్మవారికి పట్టు చీర పెడుతున్నాం. అలా పెంచేసావేంటమ్మా? దేవుడికి పెట్టే వాటిల్లో లెక్కలు చూసుకోకూడదు నాన్న. ఆయన ఇవ్వబట్టే కదా మనం ఇవ్వగలిగేది. నువ్వన్నది కరెక్టే గాని తాహత మర్చిపోయి తగలెట్టేయకండి. కాస్త మిగిలిస్తే నాకు ఖర్చులుంటాయి. చూసావా? పులిహోర లేదు, దద్దోజనం లేదు. ఇవాళ మనం గుడికి వెళ్తున్నాము, దేవుడికి పట్టుబట్టలు పెడుతున్నాము. నన్ను ఆశీర్వదించండి. అబ్బా! నీతో ఎంటైర్ ట్రావెలింగ్ లో నాకు నచ్చిన మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది ఒకటేనే. దాదా పెట్టు 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 పెట్టు. ఏంటి ఆశీర్వదించడమా? ఆశీర్వదించమని నా కాళ్ళ మీద పడ్డాం. ఎంతైనా మీరు నా భర్తే కదండి. ఏంటే ఆ రియాక్షన్ అంటే? తాళి కట్టించుకున్న పాపానికి దండం పెట్టాల్సి వస్తుంది అంటున్నావా? భక్తితో పెడుతున్నానండి, అందుకే నడుము నొప్పిగా ఉంది. అవునా, సరే అడ్జస్ట్ అవుతానులే. ఏం అక్కర్లేదు. అంత మాట అన్నాక మొక్కకపోతే నేను గీతను ఎలా అవుతాను? గిల్తావంటే మరి వెయిటింగ్. ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ, పుత్ర పుత్ర అభివృద్ధిరస్తు. కోసం నాకు మా భాస్కర్ అన్నయ్య ఉన్నట్టు దానికి ఒక తమ్ముని ఇచ్చేస్తే దాని పని అది చూసుకుంటుంది. దాని ఏముంది ఇచ్చేది. ఓసాయ్, ఆల్రెడీ ఒకసారి నన్ను ముంచిన చాలక మళ్ళీ జ్ఞానం వేస్తున్నావా? వైర్ కట్ చేస్తున్నావేంటి? ఎలక్ట్రికల్ వైర్ కట్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. నిప్పు దాని మీద పడి ఈ బట్టలు కాలిపోయాయి. ఎలా ఉంది? నువ్వు సూపరే. మరి తోసే. ఎలా అంటుకున్నాయో మరి. మమ్మీ,
ఏంటి? ఇప్పుడు బట్టలు కుట్టమన్న వాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి? ఏముంది, మొహాన తూ అని ఉమ్మేస్తారు. ఊస్తే తుడిచేసుకుంటారు. అది వాళ్ళకి అలవాటైన పనే కాబట్టి పర్లేదు. మరి దేవుడికి బట్టలు పెడతానన్నారు, గుడి దగ్గర ఏంటి పొజిషన్? అది కాస్త బూడిదే. డబ్బులు పోయాయి, ఇప్పుడు వచ్చే జనంతో తిట్లు కాయాలి. అసలు ఏం జాతకమేనిది? దరిద్రపు గొట్టి జాతకం. తన్నంటావేంటమ్మా? ఎవరినైనా బావగారు, వచ్చేవాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి, ఏమని సమాధానం చెప్పాలి? మాట్లాడవేంటే? డాడీ లేచి ఫ్రెష్ అయ్యి ఇప్పుడే వచ్చాం కదా మమ్మీ? అవును, అయినా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్లాల్సిన అవసరం మాకే ఉంది. మా వదిన్ని ఎలాగైనా ఏడిపించాలనే ఉద్దేశం మీకే ఉంది. గుళ్ళో మా వదినికి బదులు బట్టలు మీరే పెట్టి తొలిహారతి మీరే అందుకోవాలని ఆశ మీకే ఉంది. అంటే ఆ బట్టల్ని అసూయతో మేమే కాల్చేసామంటారా? ఏ కాదంటావా? కాదని చెప్తుంది. గౌరవాలు కావాలని అనుకుంటే డబ్బులు పడేసి తెచ్చుకుంటాం గాని ఇలా తప్పులు చేసి తెచ్చుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు. మీరు తప్ప ఇలాంటి పనులు ఎవరు జరిగిందేంటో చెప్పి ఆ వచ్చిన వాళ్ళకి నేను నచ్చ చెప్తాను. నువ్వు ధైర్యంగా ఉండదురా. అమ్మా, ఓ వీళ్ళొచ్చారా? మీరు మాట్లాడుతూ ఉండండి. అలా వెళ్ళిపోతావేంటమ్మా? వాళ్ళు బట్టల కోసం వచ్చారు. తెలుసు. శివ, నువ్వు చెప్పే. నేనా? బట్టలు రెడీ అయ్యాయండి. బూడిదయ్యాయి. ఏంటి? నన్ను అడుగుతారేంటి? ఆర్డర్ నాకిచ్చారా? నేను కుడతానని చెప్పానా? మేమొచ్చింది మిమ్మల్ని అడగటానికి కాదు, మీ కోడల్ని పిలవండి. గీత, ఓసే గీత. ఏంటమ్మా, బట్టలు కాలిపోయాయి కదా, ఆ విషయం చెప్పకుండా గీతను పిలుస్తావేంటి? కాలిపోయాయి అన్న విషయం మీకు తెలుసుగా, మీరు చెప్పొచ్చుగా. ఇక్కడ మా శివరాత్రి స్పెషల్ సారీస్. నేను చెప్తానండి. ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి. ఏంట్రా నువ్వు క్షమాపణలు అడగడం ఏంటి? ఏం జరిగిందో నేను చెప్పేస్తాను. వద్దురా, నేనే చెప్పాలి. నువ్వెప్పుడు చెప్తుంటావు కదా, భార్య అంటే భర్తలో సగమని. బాధల్ని పంచుకోవాలి, కష్టాల్ని పంచుకోవాలి, ప్రతిదాన్ని షేర్ చేసుకోవాలని. నీతో ఆనందాలు ఎటూ లేవు, బాధనైనా షేర్ చేసుకుంటానే. బాధలేంటి నిజాలేంటి, అసలు ఏమైందండి? మీ బట్టలు ఇదిగోండి, ఇది మీ శారీ. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇది మీ శారీ. పిన్ని వాళ్ళు చెప్పినట్టు
షాక్ సర్క్యూట్ లాంటిది ఏదైనా జరిగితే ప్రమాదం అని చెప్పి ఆ చీరల్ని ముందే దాచేశానమ్మా. అలా దాచిందానివి బట్టలు కాలిపోయాయని అందరూ బాధపడుతుంటే నిజం చెప్పాలి కదా. చెప్పాలనే అనుకున్నా, కాకపోతే మనం ఏడుస్తుంటే ఆనందించే వాళ్ళు ఎవరైనా ఉంటే కాసేపు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనిపించి చెప్పలేదు. మరి డైలాగులు కొట్టింది. మన విషయం డాడీకి ఇంట్లో అందరికీ చెప్పేస్తుందంటావా? చెప్పేది అయితే ఇందాకే చెప్పేది కదే. అది దానమ్మలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ ఒకరి ముందు ఒకరు లోకువ కాకూడదని ఆలోచిస్తుంది. ఆ గీతకున్న మంచి బుద్ధులే దీనికి వచ్చాయి. మమ్మీ, నీకేమైనా మతిపోయిందా ఏంటి? లేకపోతే నా ముందు ఆ గీతని గుండమ్మని పొగుడతావా? పిన్ని, ఏంటి పిన్ని ఇలాంటి పని చేశారు? మేమేం చేసాం? మీరేం చేశారో నాకు తెలుసు, మీకు తెలుసు. గుడికెళ్దాం. నీ బోర్డు రికమెండేషను, మీ అమ్మ బోర్డు పర్మిషన్లు మాకేం అక్కర్లేదు. చెప్పు పిన్ని దానికి. దేనికమ్మ ఫీల్ అవుతున్నావు? మనం చేసిన పని ఎవరికి చెప్పనని చెప్పింది కదా. ప్రాబ్లం సాల్వ్. మనం చేసిన దానికి అదొచ్చి తిట్టినా బాధపడేదాన్ని కాదే, కాని చిన్నదైనా దాంతో నీతులు చెప్పించుకోవాల్సొచ్చింది. ఈ వయసులో దానికంత మంచి మనసున్నందుకు తల దించుకోవాల్సొచ్చింది. మీ ఇద్దరిని తీసుకురమ్మని చెప్పిందని చెప్పాను కదా. ఓ అవును కదా. సరే, రెడీ అయ్యి పొలంకి వెళ్ళి ట్రాక్టర్ తీసుకొస్తాను. నాన్న, మీరు మౌనరథం కాదు కదా, నోటితో చెప్పచ్చు కదా. అవును, నేను కూడా ఎలా ఎలా అంటున్నానంటే అంత గట్టిగా అరుస్తారేంటి? అమ్మతో చెప్పట్లేదు కదా. ఏమోనమ్మా, ఇది కన్ఫ్యూజ్ చేసేస్తుంది.